హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వితశ్రీ వ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే నేను కోరుకుంటున్నాను. పొద్దుటే లేచి ఉగాది రోజు తలస్నానం చేసి ఇల్లు ఆకలి అన్నీ అంత మంచిగా కడుక్కొని గడపది కడుక్కొని ముగ్గులైతే వేసుకున్నాను. చూడండి, మా గార్డెన్లో శంకు పుష్పాల చెట్లు అయితే ఆ రోజు చాలా ఎక్కువగా పువ్వులు అయితే పూసాయి. ఇంకా వైట్ పర్పుల్ అయితే పూసాయి. ఇది వచ్చేసి చిన్న బొబ్బర్లు అండి. చిన్న బొబ్బర్లు అప్పుడు సూరారంలో ఉన్నప్పుడు అయితే వచ్చింది ఒక మొక్క. అవి విత్తనాలు దాసాను, మళ్ళీ ఇక్కడ వేసాను. మంచిగా వచ్చి కాయలు అయితే కాస్తా ఉంది. వాటిని కూర వండుకుంటారండి, టమాటా వేసి చాలా బాగుంటుంది. చూడండి, శంకు పూలు అయితే వచ్చాయి. మా కన్నయ్యకి పెట్టడానికి అయితే కరెక్ట్గా సరిపోయినాయి బయట. ఇంకా చూడండి, మా గార్డెన్ అయితే పచ్చ పచ్చగా చాలా బాగుంది. ఎండాకాలం అయినా కానీ పచ్చగా బాగా ఉంది. పుదీనా కూడా మంచిగా అయితే వచ్చేసింది తొట్టి నిండుగా. ఇంక మా చిన్న పాప కూడా తెల్లవారుజామున లేచి స్నానం అది చేసి ఇంకా దేవుడు మొత్తం ఆమెకి అప్పచెప్పాను క్లీనింగు అంతని. ఇంకా ఆమె మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇంక నేను అక్కడ వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ అయితే పెట్టేశాను. మా చిన్న పాప మొత్తం క్లీనింగ్, ఫోటోలు చూడడం, బొట్లు పెట్టడం, పువ్వులు పెట్టడం అన్నీ అయితే చేసింది. ఇంకా మా ఆయనగారు వచ్చేసి పూజ అయితే చేసుకోమన్నాను. నేను ఈలోగా అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను బయట వంటగదిలోని. ఇంకా సంవత్సరానికి ఒకసారైనా మా ఆయన చేసుకుంటే మొత్తం సంవత్సరం మొత్తం చేసినట్టు ఉంటుంది కదని చెప్పి ఒక్కరోజు మా ఆయన గారిని అయితే పూజ చేసుకున్నాను. డైలీ మామూలుగా అయితే దండం పెట్టుకుంటారు. ఎక్కువగా పండుగలో ఏమన్నా వచ్చినా కానీ పూజ మా ఆయన గారిని చేసుకోమంటాను. ఎందుకంటే డైలీ నేను 2 పూట్ల చేసుకుంటాను. పండుగలు ఎప్పుడైనా ఆయన చేస్తారు కదని చెప్పి అన్నీ రెడీ చేసి అయితే ఆయనకే అప్పచెప్తాను. కొబ్బరికాయ అన్నీ కొట్టి అట్టుపులు అవన్నీ పెట్టి నైవేద్యంగా దాని అయితే ఆయన మొత్తం పూజ అయితే ఆయనే చేసుకున్నారు మంచిగా. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నారు. పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారండి. ఎందుకంటే ఇంకా పూజ దగ్గర ఒక్కొక్కరు వచ్చేసి దండం అయితే పెట్టుకున్నారు. అదైతే వీడియో తీయలేదు. కానీ ఆ తర్వాత మరి టిఫిన్ గట్ట ఏం చేయలేదని చెప్పి వంట కూడా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను నేను. ఇంకా పూజ మొత్తం ఆయన గారికి అప్పచెప్పాను. ఇంట్లోని బయట కన్నయ్య దగ్గర, తులసమ్మ దగ్గర అయితే మా ఆయన గారే పూజ అయితే చేసుకున్నారు మంచిగా.
మొత్తానికి ఉగాది పూజ అయితే అయిపోయిందండి. మంచిగా పొద్దున లేసి ఇల్లు గుమ్మాలు కడుక్కొని ద్వారబంధాలకి మామిడాకులు బంతి పువ్వులు అవన్నీ కట్టేసి మంచిగా పూజ అయితే చేసుకుని పూజ చేసారు. 12 ఏమో అయింది. టిఫిన్ లేదు కదని చెప్పి డైరెక్ట్ భోజనం చేసేద్దామని చెప్పాను. ఇంకా ఆ రోజు వచ్చేసి పప్పు మామిడికాయ పులిహోర పాయసం అయితే చేసి రెడీగా అయితే పెట్టాను. ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేశానండి. పప్పు మామిడికాయలకి బాగుంటుంది కదని చెప్పి ఇంకా అందరం కలిసి అయితే కూర్చున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఇంకా మా మేనల్లుడు మేనకోళ్ళు అందరూ కూడా కలిసి అయితే కూర్చొని అయితే తింటున్నాము. మంచిగా కుదిరిందండి ఆ రోజు అయితే మంచిగా పులిహోర మామిడికాయ పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయి చాలా బాగా అయితే ఉంది. ఇష్టంగా అయితే తిన్నారు పిల్లలు. అందులో జీడిపప్పు అవన్నీ కూడా వేసాను. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత ఉన్న గిన్నెలు అవన్నీ తోమేసుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. పిల్లలు వచ్చేసి రీల్స్ వీడియోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా దిగేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంకా గుడికి కూడా వెళ్ళాలండి. పిల్లలు చూడండి ఇక్కడ వచ్చేసి ట్రెండింగ్ రీల్స్ ఉంటాయి కదా, ట్రెండింగ్ రీల్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ట్రెండింగ్ ఆ రీల్స్ వచ్చేసి అందుకే చేస్తూ ఉన్నారు. ఎలాగా రెడీ అవ్వరు కదా చెయ్యండి అని చెప్తే మనసుకి విధంగా అయితే రెడీ అయ్యి మంచిగా చేస్తూ ఉన్నారు. చూడండి మా అమ్మాయి అవుట్ఫిట్ వచ్చేసి క్లాత్ తీసి కుట్టిపించాను. చాలా అయితే బాగుంది, నాకు నచ్చింది. తక్కువ బడ్జెట్లోనే అయితే అయిపోయింది. ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న రీల్స్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కటి పెట్టుకొని దోమలు పెట్ట ఒకటి ప్లేటు స్పూన్లు ఆ కళ్ళజోళ్ళు అవన్నీ. ఆ కళ్ళజోళ్ళు వచ్చేసి నేను గోవాలో ముందు సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి గోవా వెళ్ళామండి, అప్పుడైతే తీసుకున్నాను. చాలా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత అలాగ మళ్ళీ సాయంత్రం అయితే అయింది. మళ్ళీ స్నానాలు అవన్నీ చేసేసి పొద్దుటే గుడికి వెళ్ళలేదని చెప్పి సాయంత్రం వచ్చేసి శివయ్య దర్శనానికి అయితే వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకొని అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఇప్పుడు అక్కడ నేను కొన్ని పిక్స్ అయితే ఇక్కడ పెట్టాను, చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. ఇక్కడ పిక్స్ పెట్టాను కదా, ఏ పిక్ మీకు బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకు. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.